వెల్కమ్ టు టైమ్ 24/7. మన దేశ విమానయాన చరిత్రలోని అత్యంత విషాదకర ఘటనలో ఒకటిగా నిలిచిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం మనకు జరిగింది తెలిసిందే. ఈ విమాన ప్రమాదం జరిగి ఏడాది కావాల్సిన నేపథ్యంలో గుజరాత్ డీజీపీ GS మాలిక్ అలనాటి భయానకర పరిస్థితులను సహాయక చర్యలను గుర్తు చేసుకున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ ప్రమాద సమయంలో సహాయక చర్యలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఎలాంటి సవాలుతో కూడుకున్నావో ఆయన మీడియా ముందు వివరించారు. 2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటిగా స్థానిక BJ మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలింది. 242 మందితో ప్రయాణిస్తున్న విమానం ఈ భీకర దుర్ఘటనలో 241 మందితో పాటు నేలపై ఉన్న మరో 19 మందితో కలిపి మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రయాణికుడు మాత్రం తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడడం గమనార్హం. ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా IANS వార్తా సంస్థతో మాట్లాడిన మాలిక్ అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం తన నివాసానికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉందని, సమాచారం అందిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల లోపే అక్కడికి చేరుకున్నానని ఆయన తెలిపారు. ప్రమాదం తర్వాత ఎగిసిపడిన మంటల వల్ల సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని, ఆ తీవ్రమైన సెగలో సహాయక బృందాలు పనిచేయడం చాలా కష్టంగా మారిందని గుర్తు చేసుకున్నారు. క్షతగాత్రులను తరలించే అంబులెన్సులు, మంటలను ఆర్పే ఫైర్ ఇంజన్లను ఘటన స్థలానికి చేరుకోవడానికి తక్షణమే గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేసినట్లు మాలిక్ వివరించారు. ఫోరెన్సిక్ బృందాల సమన్వయంతో DNA పరీక్షల ప్రక్రియ వేగవంతం చేసి కేవలం 20 గంటల వ్యవధిలోనే మొదటి మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. కొన్ని వారాల్లోనే DNA మ్యాచింగ్ ద్వారా మృతులందరినీ గుర్తించామని ఆయన పేర్కొన్నారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఇంజన్ ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్ పొజిషన్ లోకి మారడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రాథమిక కారణమని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.